అది కేసీఆర్ మీకు చెబుతుండో లేదో, లేదంటే జరుగుతున్న పరిణామాలని మీరు నిశితంగా గమనిస్తే మీకు మీరుగా స్వీయ రక్షణ కోసం మీరు చేసే తప్పులతో కూడిన ఎత్తుగడలు మిమ్మల్ని రాజకీయ పతనం వైపు నెడుతున్న పరిస్థితి మీకు అర్థమవలసిన అవసరం ఉన్నది. ప్రత్యేకించి కేటీఆర్ జిల్లాల ప్రతిపాదన అనేది ఆయనకు దగ్గరున్న 2-3 లీడర్లతో అని చెప్పి మీ జిల్లా ఎత్తేస్తారట, మీ జిల్లా ఎత్తేస్తారట, మీ జిల్లా ఎత్తేస్తారట అనే ఉద్దేశాన్ని తెర మీదకి తెచ్చి రాబోయే ఎన్నికల్లోనూ తన మీద జరుగుతున్న ఈ నోటీసుల తంతుతోనూ తప్పించుకోవాలని చూస్తున్నాను. మున్సిపల్ ఎలక్షన్స్ లక్ష్యంగా ఈ జిల్లాల మూవ్మెంట్ చేద్దామని ఒక ఆలోచనతో వచ్చింది వాళ్ళు. కానీ వాస్తవానికి జరిగింది ఏంటిది? జిల్లాల అంశంలో ఒక రిటైర్డ్ జడ్జితో, ఒక స్టాంటిటీతో, సైంటిఫిక్ అప్రోచ్తో చేస్తే ఎలా ఉంటుంది అని ఒక కమిటీ వేద్దామని ఆలోచన చేసిండ్రు. కానీ సికింద్రాబాద్ జిల్లా తీస్తారని, లేకపోతే నారాయణపేట జిల్లా తీస్తారని, లేకపోతే గద్వాల జిల్లా తీస్తారని, ఎక్కడికక్కడికి 33 జిల్లాలు తీసేస్తారని ఈ 3-4 ప్రచారం చేసుకుంటూ తిరగడాన్ని ప్రజలు నమ్మట్లేరు. ప్రత్యేకించి ఇది మున్సిపాలిటీల్లో ఎక్కువగా దీని వల్ల లబ్ధి చేకూరుతుందనే ఒక ఎత్తుగడతో ముందుకు పోయి బోర్లా పడ్డవైనా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది.